ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ల విషయంలో బీఆర్ఎస్ డిమాండ్ సార్. ఇది ఆల్రెడీ స్పీకర్కు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఫిరాయింపు నిరోధక చట్టం ఏం చెప్తోంది? బీఆర్ఎస్ డిమాండ్పై ఫిరాయింపుల నిరోధక చట్టం లీగల్ యాంగిల్ ఒకటి, పొలిటికల్ యాంగిల్ ఒకటి. పొలిటికల్ యాంగిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్కు హక్కుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, ఈవెన్ సిపిఐ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఎవరు రాజీనామా చేయలేదు. రాజీనామా చేయమని బీఆర్ఎస్ అడగలేదు. వారు బీజేపీలో చేరినప్పుడు మాత్రం రాజీనామాలు చేశారు. ఇప్పుడు మీకు ఈటల రాజేందర్ రాజీనామా చేసి ఉప ఎన్నిక ఎదుర్కొన్నాడు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక ఎదుర్కొన్నాడు. సో బీజేపీ ప్రిన్సిపల్డ్ స్టాండ్ అంటే వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు రాజీనామా చేయాలని ఆ మేరకైన ప్రిన్సిపల్. అంటే పార్టీ ఫిరాయింపులే నైతికం కాదు, బట్ అట్లీస్ట్ విత్ ఇన్ దట్ ఒక ప్రిన్సిపల్ స్టాండ్, ఒక పార్టీ తరఫున గెలిచిన సీటును ఖాళీ చేసి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాలనేటువంటి ఒక ప్రిన్సిపల్ స్టాండ్ బీజేపీ తీసుకుంది. కానీ బీఆర్ఎస్ ఎప్పుడు తీసుకోలేదు. బీఆర్ఎస్ ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఎవరినైనా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయమని అడిగిందా? సో దాన నాగేందర్ ఇప్పుడు కడియం శ్రీని అడుగుతున్నారు. కానీ మరి అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి చాలామంది చేరారు కదా కాంగ్రెస్ నుంచి. టీడీపీ సండ్ర వెంకట వీరయ్య, వీళ్ళందరూ ఎంతమంది చేరలేదు అప్పుడు. మరి ఎవరినన్నా అప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయండి, మీరు టీడీపీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు, మళ్ళీ ఉప ఎన్నికలు ఎదుర్కొందాం అని అన్నారా? 88 సీట్లు బీఆర్ఎస్కి వచ్చిన సమయంలో కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్ళే సాహసం కానీ ధైర్యం కానీ బీఆర్ఎస్ చేయలే. అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేయమని అడిగితే అది రాజకీయంగా డిమాండ్ చేస్తే ఏ రకంగా జనం రిసీవ్ చేసుకుంటారు? సో అది మొదటి ప్రశ్న. ఇక లీగల్గా అయితే అప్పుడు బీఆర్ఎస్ చేసినా ఇప్పుడు కాంగ్రెస్ చేసినా తప్పే. ఏంటి తప్పు? ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిస్తే 2 సందర్భాల్లో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అంటే వాళ్ళు తన సభ్యత్వాన్ని కోల్పోతారు, చట్టసభల సభ్యులు ఎవరైనా. మొదటిది పార్టీ విప్పును ధిక్కరిస్తే, అంటే ఏదైనా ఇప్పుడు అవిశ్వాస తీర్మానము, బడ్జెట్ ఇలాంటి సందర్భంలో విప్ జారీ చేస్తారు. అంటే పార్టీ ఒక ఆదేశాన్ని ఇస్తుంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే విప్ అంటే ఆ ఆదేశానికి అనుగుణంగా వ్యవహరించకపోతే డిస్క్వాలిఫై అవుతారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉండదు కనుక రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్లో జరుగుతూ ఉంటాయి మనకు. సో ఇక రెండవది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. ఈవెన్ రాజీనామా అన్న పదం కూడా లేదు. స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే అనే పదం వాడు. దీనిపైన సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వాట్ కాన్స్టిట్యూట్స్ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అంటే స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడం అంటే ఏమిటి అని నిర్వచించింది. అంటే ఒక పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని రకాలైనటువంటి చర్యల్ని కూడా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే అవుతుంది. అందువల్ల ఇవాళ ఉదాహరణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దాన నాగేందర్ బీఆర్ఎస్ ఎంపీగా చేస్తున్నాడంటే అది క్లియర్గా వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్. వాస్తవంగా వాలంటీర్లీ గివింగ్ అప్ ద కూడా అవసరం లేదు. వాళ్ళు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. అంటే ఫిరాయింపు నిరోధక చట్టం రాజీనామా కూడా అవసరం లేదు పార్టీకి. కొన్ని చర్యల ద్వారా వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అని భావించినా అది ఆటోమేటిక్గా సభ్యత్వం కోల్పోతారు. ఇప్పుడు దాన నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ వారు పార్టీ సభ్యత్వాన్ని వదులుకొని పార్టీకి రాజీనామా చేసి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపు నిరోధక చట్టం అంగీకరించదు. ఆ చట్టం ప్రకారం దే స్టాండ్ డిస్క్వాలిఫైడ్. వారు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోవాల్సిందే. కానీ చట్టం ఏం చెప్తోంది? దీనిపైన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆ పార్టీ ఇస్తే స్పీకర్ దానిపైన నిర్ణయం చెప్పాలి. స్పీకర్ నిర్ణయం చెప్పేంత వరకు కోర్టులు ఎంటర్ కావు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు కోర్టులు డైరెక్షన్లు ఇవ్వవు. ఇటీవల ఎమ్మెల్సీల నామినేషన్ వ్యవహారంలో కూడా హైకోర్టు అన్నీ చెప్పి కూడా చివరికి ఏమన్నది, గవర్నర్కు మేము డైరెక్షన్లు ఇవ్వలేము అని చెప్పింది.
అందువల్ల రాజ్యాంగ వ్యవస్థలకు ఉండేటువంటి ప్రత్యేకమైన ప్రతిపత్తి అది. అందువల్ల ప్రభుత్వం హైకోర్టుకు డైరెక్షన్లు ఇవ్వలేదు, మీరు ఈ కేసు టేకప్ చేయండి, ఆ కేసు టేకప్ చేయండి అని. అలాగే శాసనసభ స్పీకర్కు కోర్టు డైరెక్షన్లు ఇవ్వలేదు. అందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందు కోర్టుకు వెళ్ళరాదు. అయితే అన్ఫార్చునేట్లీ చట్టంలో స్పీకరు ఇంత సమయంలోనే నిర్ణయం తీసుకోవాలని ఎక్కడ లేదు. ఇప్పుడు గవర్నర్ కూడా ఫైళ్ళు పెట్టుకొని నెలల తరబడి ఏళ్ల తరబడి ఎందుకు ఉంచుకుంటున్నారు? రాజ్యాంగంలో గవర్నర్కు ఇంకో 15 రోజుల్లో ఫైల్ క్లియర్ చేయాలని లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిన సమయంలో వారు ఊహించలేదు రాజకీయాలు ఈ స్థాయికి దిగజారి వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారని. అందువల్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే గవర్నర్కు ఫైల్ వచ్చిన వీలైనంత త్వరగా ఆ ఫైల్ పైన గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఏంటి? ఎర్లీ అంటే ఏంటి? నువ్వు ఎర్లీగా లేసావా అంటే అవును, ఎర్లీగానే 9 గంటలకు లేచినా అనొచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు 11ంటికి లేచేవాడు. సో ఇవాళ 9 గంటలు లేస్తే ఎర్లీగానే, కానీ 9 గంటలు ఎర్లీ అవుతుందా? కాదు కదా. సో అందువల్ల రాజ్యాంగంలో ఉన్న యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్కు మన తమిళసాయి సౌందరరాజన్ కూడా ఆ రకంగా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. అలాగే స్పీకర్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆలస్యం అవుతుంది. స్పీకర్ ఎవరు? అధికార పార్టీ సభ్యుడు. అందువల్ల స్పీకర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోడు. సో కోర్టులు జోక్యం చేసుకోవాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది కోర్టుకు పోవాలి. కోర్టులో అది విచారణ ఏళ్ళ తరబడి పడుతుంది. ఈ లోపల 5 ఏళ్ళు పూర్తే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. సో అందువల్ల దీనికి ఎక్కడో కానీ పరిష్కారం ఉండాలి. నిజంగా అయితే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారిన మరుక్షణమే ఏ పిటిషన్ అవసరం లేదు, ఏ స్పీకర్ నిర్ణయం అవసరం లేదు, స్టాండ్ డిస్క్వాలిఫైడ్ ఉండాలి. కానీ అలా ఉంటుందా? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు చేయగలిగేది అధికారంలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చట్టం చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కనుక. వాళ్ళకి నష్టం అవుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది చూడండి, ప్రతిపక్షంలో ఉన్నారు కనుక అన్యాయం, అక్రమం, దుర్మార్గం ఇట్లనా అట్లనా అంటున్నారు. మరి వాళ్ళు ఏం చేశారు? సో అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా దీన్ని ఉపయోగించుకోవడం అనేది అలవాటు. అందువల్ల ఇక ఫిరాయింపు నిరోధక చట్టంలో ఇంకో ప్రొవిజన్ ఏంటంటే మెర్జర్ ప్రొవిజన్. ఒక ఒరిజినల్ పార్టీ కనుక మెర్జ్ అయితే ఇంకో పార్టీలో దాన్ని 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు సమర్థిస్తే యాంటీ డిఫెక్షన్లో వారికి వర్తించదని ఉంది. దీన్ని డిస్టార్టెడ్గా ఇంటర్ప్రిట్ చేసి 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే పార్టీ మెర్జ్ అయినట్టుగా ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ మెర్జర్ అనేది ఉండదు. కానీ లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ అయినట్లుగా వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. లెజిస్లేచర్ పార్టీ అన్న పదమే ఎక్కడా రాజ్యాంగం అంగీకరించదు. దెర్ నథింగ్ లైక్ ఏ పార్టీ కాల్ లెజిస్లేచర్ పార్టీ. పార్టీ అనేది ఒరిజినల్ పార్టీ. ఇప్పుడు మీరు చూడండి, కేంద్రంలో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడో బీజేపీలో విలీనమైంది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ విలీనమైంది అని ప్రకటించారు. ఎట్లా విలీనమైంది? తెలుగుదేశం విలీనమైందా? లేదా అప్పుడు తెలుగుదేశం పార్టీ. కానీ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనమైనట్లుగా ప్రకటించి 4 ఎంపీలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు వీళ్ళందరూ కూడా చేర్చుకున్నారు కదా సీఎం రమేష్. అలాగే ఇక్కడ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, టీడీపీ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో ఎప్పుడూ విలీనమయ్యాయి. మరి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైతే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? మళ్ళీ ఎక్కడన్నా పార్టీ విలీనమైతే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందా? సో ఇంత కామన్ సెన్స్ కనబడుతున్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు యాంటీ డిఫెక్షన్ లాను ఒక డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్తో నడుపుతున్నారు. ఇది సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు బహుశా ఎన్నడొక్కరోజు చెప్తుంది. ఇటీవల కూడా ఒక కేసులో సుప్రీంకోర్టు అన్నది ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా ఇది ఏంటి అని కూడా అడిగింది. కానీ దానిపైన తీర్పు రావాలి. తీర్పు వచ్చేంత వరకు ఈ తతంగా నడుస్తూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీలు ఒక్కటే అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కూడా ఎన్నికల తర్వాత కూడా చేస్తోన్న ఆరోపణ. కడియం శ్రీహరి అప్పట్లో దీన్ని అపోజ్ చేశారు. ఇప్పుడు లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్లో చేరాను అంటూ పార్టీ మార్పును సమర్థించుకుంటూ ఉన్నారు సార్ కడియం శ్రీహరి. ఎందుకు ఈ మార్పు? కడియం శ్రీహరి దాన నాగేంద్ర కూడా అదే అన్నారు సార్. దాన నాగ అంటే రాజకీయ పార్టీలు మారినప్పుడు దెర్ షుడ్ బి సమ్ రీజన్ టు ఎక్స్ప్లెయిన్ కదా. ఎందుకంటే రాజకీయ నాయకులు వారు వ్యక్తిగతమే కాదు, వాళ్ళ నిర్ణయం పబ్లిక్ డిసిషన్. ఎందుకంటే వాళ్ళకు ఓటర్లు ఉంటారు,
ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. నేను నా అవసరం కొరకు చేరాను, మా రాజకీయ భవిష్యత్తు కొరకే చేరాము, మాకు పదవులు కావాలని చేరామని ఏ నాయకుడు చెప్పలేడు కదా. సో అందువల్ల ఒక ప్రైవేట్ రీజన్తో పార్టీలు మారినా ఒక పబ్లిక్ రీజన్ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. సో ఆ పబ్లిక్ రీజన్ ఏంటి అంటే మేము ఇంకో చూడండి బీజేపీతో కలుస్తానని ప్రతిపాదన వచ్చింది, అందుకే మేము చేరాము, లౌకికవాదం కొరకు చేరామని. లౌకికవాదం కొరకు కాంగ్రెస్లో చేరిన వాళ్ళు కూడా రేపు మళ్ళీ బీజేపీలో చేరొచ్చు, ఇలా చెప్తూనే ఉంటారు, అవుతూనే ఉంటుంది. లౌకికవాదం కొరకు మేము బీజేపీతో కలవమని చెప్పిన వాళ్ళు చాలామంది మళ్ళీ బీజేపీతో కలవలేదు. కానీ అందువల్ల అల్టిమేట్గా రాజకీయ నాయకులకు ఒక రీజన్ చెప్పాలి. ఆ రోజు బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు చేరినప్పుడు ఏం చెప్పారు? తెలంగాణ అభివృద్ధి కొరకు రాజకీయ పునరేకీకరణ, పొలిటికల్ రీఅలైన్మెంట్ ఫర్ తెలంగాణ. కొత్తగా రాష్ట్రం వచ్చింది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని. తర్వాత ఇప్పుడైనా చెప్పేది నియోజకవర్గ అభివృద్ధి కొరకు, అంటే మేము మా కొరకు చేరలేదు, ప్రజల కొరకు చేరాము అని చెప్తుంటారు. ఇది కడియం శ్రీహరి, దాన నాగేందరే మొదలుగా చెప్పేది. గతంలో చేరిన ఎమ్మెల్యేలను అదే చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్యేలను అదే చెప్పారు. సో అందువల్ల ఇందులో మరి కేవలం బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది అన్న అనుమానంతోనే అనే అంశం పైన చేరిన వాళ్ళు ఎంతమంది ఉండరని నేను అన్నాను. సైద్ధాంతికంగా బీజేపీతో చేరడాన్ని యాక్సెప్ట్ చేయలేని వారు ఉండొచ్చు. పొలిటికల్గా తమ నియోజకవర్గంలో బీజేపీకున్న బలాన్ని బట్టి కూడా కొంతమంది అంగీకరించలేకపోవచ్చు. బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుందనే అంశం ఆధారంగానే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని నేను అనుకోను. బీఆర్ఎస్ బీజేపీ చేరుతుందా లేదా కూడా ఇప్పటివరకైతే ఏం తెలియదు. లోక్సభ ఎన్నికలకు ముందైతే బీఆర్ఎస్ బీజేపీ కలవడం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది? నిజంగానే బీజేపీకి అవసరం వస్తుందా? బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేంత పరిస్థితులు ఉంటుందా? ఇవన్నీ యాజ్ ఆఫ్ టుడే క్వశ్చన్ మార్క్స్. అందువల్ల బీఆర్ఎస్ఏ కాదు, దేశంలో ఒక ఆర్జేడీ మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసినాయి. ఇందులో బీఆర్ఎస్ ఏం అతీతం కాదు కదా. డిఎంకే, ఏడీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, తెలుగుదేశం, జనతాదళ్ సెక్యులర్, జనతాదళ్ యునైటెడ్, శివసేన, ఇలా మీకు ఎన్ని పార్టీల పేర్లు చెప్పాలి, ఇవన్నీ కూడా ఎన్నడో ఒకసారి బీజేపీతో కలిసినాయి. సో అందువల్ల బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా బీజేపీతో కలవదు అని ఎవరమో చెప్పలేము. కానీ ఆ కారణాల రీత్యా ఇప్పుడు ఎమ్మెల్యేలు పోతున్నారు అనుకోను. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సంస్కృతి అది, దేశంలో జరుగుతున్న రాజకీయ సంస్కృతిది. గతంలో చెడామడా కేసీఆర్ ఎమ్మెల్యే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయన పార్టీ వదులుతున్నారు. సో అందువల్ల ఇట్ ఈస్ హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ వెంజన్స్ అంటారు. అందువల్ల చరిత్రలో మనం చేసిన పొరపాట్లే మనం వెంటాడుతాయి అనే అంశాన్ని ఇప్పుడు కనబడుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అనుకోండి, మరి వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్న వాళ్ళంతా రేపు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అందువల్ల రాజకీయ పార్టీలు తమ తక్షణ రాజకీయ ప్రయోజనాల కొరకు, తమ షార్ట్ టర్మ్ పొలిటికల్ అవసరాల కొరకు ఇతర పార్టీలను నుంచి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు లాభపడుతున్నారు, తర్వాత విక్టిమ్ అవుతున్నారు. ఇప్పటికి బీఆర్ఎస్ ఆ రోజు లాభపడింది, ఈరోజు విక్టిమ్. ఈరోజు కాంగ్రెస్ లాభపడింది, రేపు మళ్ళీ కాంగ్రెస్ విక్టిమ్ కావచ్చు. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయబోతూ ఉన్నారు. 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది సార్. ఇక్కడ అన్నను అంటే అవినాష్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం అంటూ ఇప్పుడు షర్మిల బరిలోకి దిగుతూ ఉన్నారు, కడప బరిలోకి. మరోవైపు కూటమి టార్గెట్ కూడా అదే, ఎన్డీఏ కూటమి టార్గెట్ కూడా అక్కడ అవినాష్ రెడ్డిని ఓడించాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే భూపేశ్వర్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థిని కూడా పెట్టారు. సో అవినాష్ రెడ్డిని ఓడించే క్రమంలో షర్మిలకు కూటమి ఇండైరెక్ట్గానైనా మద్దతు ఇవ్వబోతోందా? ఏదైనా లోపాయికారి ఒప్పందం జరిగే అవకాశం ఉందా? అంటే ఇక్కడ అవినాష్ రెడ్డిని ఓడించడం కాదండి, జగన్మోహన్ ఓడించడం. ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఓడించడం కొరకే మీరు అడిగిన ప్రశ్నదారు అనిపించేది అంటే అవినాష్ రెడ్డి ఓడించడం కొరకు షర్మిల, చంద్రబాబు వీళ్ళంతా ఏకమై వస్తున్నావా అని. అవినాష్ రెడ్డి ఇష్యూ కాదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఓడించడం అనేది సింబాలిజం అయితే తప్ప అవినాష్ రెడ్డి అనేది ఇష్యూ కాదు. అవినాష్ రెడ్డి ఇది ఇన్సిడెంటలీ క్యాండిడేట్, కానీ పోరాటము, కోపము ఏదైనా అవినాష్ రెడ్డి పైన ఏముంటుంది? అవినాష్ రెడ్డి పైన సునీతకు ఉండొచ్చు. సో వివేక హత్య కేసులో
ఉన్న డైమెన్షన్ బట్టి ఉండవచ్చు, కానీ ఓడించడం అనేది అవినాష్ రెడ్డి కాదు. అలా అయితే సునీత మా జగనన్న మంచివాడే, కానీ అవినాష్ రెడ్డి ఓడించండి పిలిపించిందా? ఇవ్వలేదు కదా. అవినాష్ రెడ్డి ఓడించండి, జగన్ ఓడించండి కూడా పిలిపించింది. షర్మిల కూడా జగన్ ఓడించండి పిలిపిస్తారు. అందువల్ల జగన్ వర్సెస్ షర్మిల పోటీ, అది అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల పోటీ కాదు. సో అందువల్ల షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి మాత్రమే అయితే వేరే రకంగా ఉంటుంది. ఎందుకు నేను ఈ డిఫరెన్స్ చెప్తున్నా అంటే, షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి అయితే కూటమి అవసరమైతే కడప సీట్ను వదులుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ఇది జగన్ వర్సెస్ షర్మిల పోరాటం, జగన్ వర్సెస్ కూటమి పోరాటం. అందువల్ల జగన్ వర్సెస్ షర్మిల పోరాటం సమాంతరంగా జరుగుతున్నప్పుడు, నీకు కూటమికి కాంగ్రెస్కు పొత్తు లేనప్పుడు కూటమి ఏ రకంగా కడపలో మాత్రమే షర్మిల సపోర్ట్ చేయగలుగుతుంది? అందువల్ల అఫీషియల్గా సపోర్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కూటమిలో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు ఇస్తుంది? బీజేపీ కాంగ్రెస్కు కలిసే అవకాశం దేశంలో లేదు కదా. ఈ 2 పార్టీలే ప్రధాన పార్టీలే కదా. జగన్మోహన్ రెడ్డి ఆరోపించవచ్చు కూటమితో పాటు మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఇందులో కలిసిందే అని, కానీ ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు కాంగ్రెస్ బీజేపీలు కలవలేవు, కలవవు కూడా అని. అయితే షర్మిల జగన్ను మాత్రమే టార్గెట్ చేసి కూటమిని ఏమీ అనకపోవడం, అఫ్కోర్స్ మోడీ పాలన గురించి మాట్లాడుతున్నారు, కానీ మెయిన్గా జగన్ పైనే టార్గెట్ చేస్తుంది. అందువల్ల ఆ ప్రశ్న, ఆ విమర్శ చేర్చడానికి వైసీపీకి అవకాశం వచ్చింది. నిజంగానే షర్మిల అటు జగన్ను ఇటు చంద్రబాబు ఇద్దరి పాలనను గనక టార్గెట్ చేసి ఉంటే ఈ విమర్శకు స్కోప్ ఉండదు. కానీ మరి కారణం ఏమైనా షర్మిల జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తుంది. చంద్రబాబు పాలన పైన ఎన్నడో రేర్గా ఒక్కసారి ఏదో మాట్లాడినట్టుంది, కానీ ఆమె ఎంటైర్ లక్ష్యం చంద్రబాబు పైన. అందువల్ల షర్మిలకి ఏమైనా కూటమి మద్దతు ఇవ్వచ్చా? ఎందుకంటే కూటమి పైన కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట అనడం లేదు కనుక, షర్మిల జగన్ మాత్రమే వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం లేదు కనుక, చంద్రబాబు నాయుడు పట్ల కొంత సాఫ్ట్ కార్నరా, సైలెంటా, వ్యూహాత్మక మౌనమా షర్మిల పాటిస్తోంది కనుక, షర్మిల పట్ల కూడా వ్యూహాత్మకంగా కూటమి వ్యవహరించవచ్చా అనేటువంటిది ఒక అవకాశం ఉంది. ఎప్పుడైనా శత్రువు మిత్రుడు అంటారు. సో ఆటోమేటిక్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఓడించే క్రమంలో షర్మిలకు చంద్రబాబుకు ఉన్నది కామన్ ఎజెండా. కానీ అదే సమయంలో వీళ్ళిద్దరూ కలుస్తున్నారు షర్మిల చంద్రబాబు అంటే అది జగన్కే ప్రయోజనం. అందుకే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కూటమి వెనకాల ఉంది అని. ఎందుకంటే చంద్రబాబు ప్లస్ షర్మిల అన్న మరుక్షణం షర్మిలకు వచ్చే ఓటింగ్ ఉండదు ఇక. సో అందువల్ల కడపలో ఈ డైలమా డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ టీడీపీ షర్మిల కలిస్తే షర్మిలకు అదనంగా వచ్చే ఓట్లు ఉండవు. ఎందుకంటే షర్మిల ఓట్లు ఏవి? రాజశేఖర రెడ్డి అభిమానులు ఓటు వేయాల్సిందే తప్ప రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు ఓటు వేయలేరు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు మద్దతు కనుక షర్మిల తీసుకుంటే ఆమెకు జగన్ వ్యతిరేక ఓటే రావాలి తప్ప రాజశేఖర రెడ్డి వారసత్వంగా మీద అభిమానం ఉన్న ఏ ఓటర్ కూడా రాడు. అందువల్ల షర్మిలకు ప్రయోజనం ఉండదు అని చెప్పి షర్మిల జగన్ చంద్రబాబుకు కామన్ ఎజెండా జగన్ కనుక మరి ఎక్కువ కానీ వ్యూహాత్మక అండర్స్టాండింగ్ ఉండదా? పార్లమెంట్ ఎన్నికల సమయంలో వ్యూహాత్మక అండర్స్టాండింగ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ గుర్తులు ఉంటాయి. మ్యాక్సిమం చేయగలిగితే తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని తగ్గించవచ్చు, సీరియస్గా క్యాంపెయిన్ చేయకపోవచ్చు. ఆ రకంగా జగన్కు షర్మిలకు మధ్యనే పోటీ ఉన్న వాతావరణం వస్తే జగన్ వ్యతిరేకులంతా షర్మిల వెనకాల ర్యాలీ కావచ్చు. బట్ దట్ ఓపెన్ అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటే తప్ప క్లోజ్ అండర్స్టాండింగ్ ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎక్కడైనా లోకల్గా ఉండొచ్చేమో, కానీ ఒక ఎంపీ ఎన్నికల్లో, ఒక సర్పంచ్ ఎన్నికల్లో ఉండడం ఈజీ. ఎంపీ ఎన్నికల్లో అంత సులభం కాదు. బట్ చూడాలి ఏ రకంగా ఉంటుంది అని. బట్ ఒకటి మాత్రం నిజం, జగన్కు వ్యతిరేకంగా షర్మిల గనక అక్కడ మెయిన్ కంటెండర్ అయితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా డెఫినెట్గా తెలుగుదేశం ఓటర్లు కూడా షర్మిల వెనకాల డ్రిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ వైసీపీని ఓడించడానికి టీడీపీ క్యాండిడేట్ కన్నా షర్మిలే స్ట్రాంగ్ క్యాండిడేట్ అయితే, సో ఇప్పుడు ఆ రాజకీయ పొందికి ఉండాలి. అంటే వైసీపీ వర్సెస్ కాంగ్రెస్, అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిలగా ప్రధాన పోటీ ఉంటే అప్పుడు తెలుగుదేశం
జనసేన ఓటర్ కూడా షర్మిల వెనకాల డ్రిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యూహాత్మకంగా. బట్ యాజ్ ఆఫ్ టుడే వెరీ వెరీ ఎర్లీ టు స్పెక్యులేట్. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం రాజకీయాల్లో చాలామంది నాయకులు చెప్తూ ఉంటారు అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పి. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తూ ఉన్నారు సార్. ఈ కూటమి ఇచ్చే హామీల విషయంలో ఆ బాధ్యత నాదే, వాటి అమలు బాధ్యత నేనే తీసుకుంటా, జవాబుదారీతనంతో రాజకీయం చేస్తాను అని చెప్పేసి. సో ఒకసారి బయట ప్లే చేయండి. పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈరోజు నేను మా కూటమికి టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతూ ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేను పారిపోను, సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం, మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయగలం. నేను మటుకు పారిపోను, వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను, నిలబడే తీరుతాను. నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే. రైట్ సార్. ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే 2014లో కూడా మీరు మద్దతు ఇచ్చారు కదా, అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసాయి కదా. అప్పుడు మరి చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మేనిఫెస్టోలో పెట్టారు, వాటిని అమలు చేయలేదు. మీరు అప్పుడు ఏం చేశారు? అప్పుడు కూడా వాస్తవం మీరు ఈ ప్రశ్న రావటానికి కారణం ఏంటంటే ఆ రోజు కూటమి తరఫున పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశాడు, నేను హామీ ఇస్తున్నా, ఈ కూటమి హామీలు అమలయ్యేందుకు అంటూ ఆ రోజు కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ పోరాడాడు, మళ్ళీ ఈ హామీలు అమలు కావడం లేదు అని. అంటే మీరు హామీలకు బాధ్యత తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు కదా, ఇప్పుడు మళ్ళీ బాధ్యత తీసుకున్నారు కదా. అప్పటికి ఇప్పటికి ఒక్క తేడా ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీలో లేడు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కూటమిలో భాగం, కానీ ఎన్నికల్లో పోటీలో లేడు. అందువల్ల ప్రభుత్వంలో కూడా ఆయన భాగం కాదు. ప్రభుత్వంలో భాగం కానప్పుడు ఆయన హామీలు అమలు చేస్తానికి జవాబుదారీతనం కష్టమవుతుంది. పొలిటికల్గా ఒత్తిడి చేయగలుగుతాడు, హామీలు అమలు చేయనప్పుడు పొలిటికల్గా దూరం కాగలుగుతాడు. అందువల్ల ఇప్పుడు వేరు, ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు కూడా భాగమవుతుంది, ఆ కూటమిలో ప్రభుత్వంలో భాగమవుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు ఆటోమేటిక్గా. అందువల్ల గవర్నమెంట్లో భాగమైనప్పుడు ఉండే అకౌంటబిలిటీ వేరు, గవర్నమెంట్లో భాగం కాకుండా ఉండేటువంటి అకౌంటబిలిటీ వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. సో అప్పుడు పోటీకి అప్పుడు ఇచ్చిన హామీకి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీకి. బట్ ఏదైనా పవన్ కళ్యాణే జవాబుదారు అవుతాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాడు. అయితే పవన్ కళ్యాణ్ తన జనసేన శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి అంటున్నాడు, కానీ ఇదే ఇప్పుడు కూటమికి సమస్య. పవన్ కళ్యాణ్ నేను జవాబుదారుని అవుతా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎట్లా జవాబుదారు అవుతాడు? చంద్రబాబు నాయుడు జవాబుదారి, పవన్ కళ్యాణ్ జవాబుదారి, పురంధేశ్వర్ జవాబుదారి కదా. 3 పార్టీలు జవాబుదారి. ఎన్నికల ప్రచారం 3 పార్టీల తరఫున జరగాలి, 3 పార్టీలు కూటమి జవాబుదారు అనాలి. కానీ పవన్ కళ్యాణ్ నేను జవాబుదారి అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు కాడు కదా. రేపు ఈ కూటమి అధికారంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు. పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉండదు అమలు కావాలంటే. సో మెజారిటీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటారు తప్ప జనసేన ఎమ్మెల్యేలు ఉండరు. అందువల్ల జవాబుదారీతనం అనేది ఒక్కరికి ఉండదు. మరి ఇండివిజువల్గా తనకే ఉంటుందని ఎందుకు చెప్తున్నాడో తెలియదు. మేం జవాబుదారీగా తీసుకుంటా, నేను చంద్రబాబు నాయుడు, బీజేపీ నరేంద్ర మోడీ ఈ హామీల అమలుకు జవాబుదారీగా ఉంటారు అనాలి. కానీ నేను జవాబుదారీగా ఉంటానంటే మరి వాళ్ళు ఉండరా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. సో కూటమి ఇచ్చే హామీలకు 3 పార్టీలు జవాబుదారీ, ఒక్క పార్టీ నాయకుడు జవాబుదారీ కాదు కదా. బాబు కన్నుసన్నల్లోనే కూటమి టికెట్లు అని చెప్పి వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని పరిశీలిస్తే సీఎం రమేష్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, అలాగే పురంధేశ్వర్ పేర్లు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు భీమవరంలో పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నిమ్మక జయకృష్ణ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు సార్. వాళ్ళను జనసేన పార్టీలోకి తీసుకుని అక్కడ టికెట్లు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నర్సాపురంలో రఘురామకృష్ణరాజు ఈ కోవలు ఎందుకు చేరలేదనేది విమర్శ కదా ఇప్పుడు. సో రఘురామకృష్ణరాజు కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి కావాలి. సో ఆయన కాలేదనే కదా ఇప్పుడు ప్రశ్న. ఆయన ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. సో అందువల్ల మీరు అన్న ప్రశ్న బీజేపీలో వినబడుతోంది,
జనసేనలో కూడా వినపడుతుంది. అది ఆ అసంతృప్తి మాత్రం చాలా గట్టి స్థాయిలోనే ఉంది. బీజేపీలో ఒక చాలా సీనియర్ నాయకుడే నాకు నిన్న ఒక వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు. విశాఖ బీజేపీ సమావేశంలో సీనియర్ నాయకుల ముందే కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహజాలతో ఊగిపోయారు. కాపులకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదు, వేరే పార్టీల వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, సో ఇలా రకరకాల మాధవ్కి ఎందుకు ఇవ్వలేదు, సోమ్ వీర్రాజుకి ఎందుకు ఇవ్వలేదు, జీవీఎల్ నరసింహరావుకి ఎందుకు ఇవ్వలేదు, సో అని చెప్పి ఒక సీనియర్ బీజేపీ నాయకుడు, పేరు చెప్పడం పద్ధతి కాదు, నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. సో అందువల్ల బీజేపీలో ఈ ప్రశ్న చాలా సీరియస్గా వినపడుతోంది. అంటే ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి పట్ల క్రిటికల్గా ఉన్న వారికి టికెట్ రాలే, రఘురామకృష్ణరాజు కావచ్చు, కానీ జగన్కు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండేవారుగా భావించిన వారికి వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్లు విష్ణుకుమార్ రాజు బీజేపీలో కానీ, సీఎం రమేష్, సుజనాథ్ చౌదరి, వీరు చంద్రబాబు నాయుడుకు సన్నిహితులు అనే భావన ఉంది. ఎందుకంటే గతంలో సన్నిహితులుగా ఉన్నారు, వ్యక్తిగతంగాను రాజకీయంగాను గతంలో చంద్రబాబు నాయుడుకు చాలా క్లోజ్గా ఉన్నారు కనుక. సో ఈ విమర్శ ఒకవైపు జరుగుతుంది. అంటే విత్ ఇన్ ద బీజేపీ కూడా జగన్ను గట్టిగా వ్యతిరేకించిన వారికి టికెట్లు రాలేదు, చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉండే బీజేపీ నేతలకేమో టికెట్లు వచ్చాయి. అంటే ఇది మరి జగన్ పనా చంద్రబాబు పనా? సో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారిని టికెట్లు రాకుండా జగన్ ఆపుతున్నాడు అనేది రఘురామకృష్ణరాజు ఓపెన్గా చేసిన విమర్శ. సో చంద్రబాబు నాయుడు అయినా మరి వాళ్ళని హక్కును చేర్చుకొని టికెట్లు ఇవ్వాలి కదా. సో ఈ గందరగోళం బీజేపీలో నడుస్తుంది. ఇప్పుడు జనసేనలో కూడా ఇది మొదలైంది. ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్, మీరు ఆంజనేయులు, ఇలా చాలా సీట్లలో టీడీపీలో టికెట్ రావాలి, టీడీపీ ఇన్ఛార్జీలు, సడన్గా కూటమిలో పొత్తులో జనసేనకు పోతారు, వాళ్ళు వెంటనే జనసేన అభ్యర్థులు అయిపోతున్నారు. సో ఇదెక్కడ రాజకీయం? జనసేనకు ఒరిజినల్గా పనిచేసిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, ఇంతకాలం జనసేన నిలబెట్టిన వాళ్ళు ఉంటారు కదా. అందువల్ల జనసేన మన నాయకత్వాన్ని తయారు చేసుకోలేదా? సో ఆ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మనకు బూత్ లెవెల్ కమిటీలు కూడా ఉన్నాయా, మనకు నాయకులు ఉన్నారా డబ్బులు ఖర్చు పెట్టేది అన్నాడు కనుక జనసేన తరఫున కూడా టీడీపీ అభ్యర్థులు అయితేనే ఇవన్నీ ఉన్నాయి కనుక అని చెప్పి వాళ్ళని పెడుతున్నారా? లేదు పేరుకు పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు కనుక నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడా? ఇలాంటి ప్రశ్నలు జనసేనలో కూడా తీవ్రంగా ముసురుకుంటున్నాయి. అందువల్ల జనసేన బీజేపీ రెండు పార్టీలలోనూ చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్న వారికే టికెట్లు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు చెప్తేనే టికెట్లు వస్తున్నాయి. సో టీడీపీ వారే అన్ని పార్టీల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూటమిలోనూ 3 పార్టీలు పోటీ చేస్తున్నారు అన్న ఈ విమర్శ మాత్రం రెండు పార్టీలో బలంగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్, నన్ను బ్లేడ్తో కోస్తూ ఉన్నారు, కలిసేందుకు వస్తున్న వారిలో వైసీపీ కిరాయి మూకలు ఉంటున్నాయి అని చెప్పేసి. సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే సానుభూతి కోసం చేస్తూ ఉన్నారు అనుకోవాలి, నిజంగా అంతటి సాహసం వైసీపీ చేసే అవకాశం ఉందా? ఈ తరహా వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే ఇప్పుడు బ్లేడ్తో కోస్తే కనబడతాయి కదా, మరి నాకు తెలియదు, మీరు చెప్పాలి. బ్లేడ్తో కోస్తే కనీసం శరీరం తగలపోయినా బట్టలు అయితే చిన్నుతాయి కదా, అందులో కూడా సన్నటి బ్లేడ్స్ అన్నప్పుడు మరి ఆ గాయాలు తగిలినట్టో లేదా బట్టలు చినిగినట్లో చూపెట్టాలి. అందులో సెక్యూరిటీ సిబ్బందికి అని కూడా అంటున్నారు. సో దానిపైన మరి ఏమన్నా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి కదా. సో ఇలా వచ్చి చేస్తున్నారని, అదేది లేకుండా బ్లేడ్లతో కోస్తున్నారు అంటే బ్లేడ్లతో కోస్తున్నప్పుడు అంటే వైసీపీ మూకలోమో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది వరకు కూడా రాగలుగుతున్నారు, మరి జనసేన వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? సో అది ముందు పవన్ కళ్యాణ్ చుట్టూ, పవన్ కళ్యాణ్ సిబ్బంది చుట్టూ ఎవరుండాలి? జనసేన కార్యకర్తలు ఉండాలి తప్ప వైసీపీ మూకలు ఉండవు కదా. అంటే ఎవరు జనసేన కార్యకర్తలు, ఎవరు వైసీపీ మూకలు మధ్య డిస్టింగ్విష్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర దాకా వస్తున్నారు బ్లేడ్లు పట్టుకొని, పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది వరకు వస్తున్నారంటే అక్కడ వరకు పార్టీ వాళ్ళు ఉంటారు కదా. వేరే ఏదో జనంలో ఉన్నారు పక్కనున్న వానికి వస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. పవన్ కళ్యాణ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది కూడా బ్లేడ్లు బట్టి కోస్తున్నారంటే అంత దగ్గరికి జనసేన వాళ్ళు రాలేక వైసీపీ వాళ్ళు ఎట్లా వస్తున్నారు అనేది నాకు వచ్చిన అంటే అనుమానం. మరి జనసేన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ బ్లేడ్లతో కోస్తున్నది వాళ్ళు గమనిస్తారు కదా. పవన్ కళ్యాణ్ దృష్టికే వచ్చినప్పుడు, పవన్ కళ్యాణే గమనించగలిగినప్పుడు
జనసేన వాళ్ళు ఎందుకు గమనించలేరు? జనసేన కార్యకర్తలు వెంటనే వాళ్ళని పట్టుకోవాలి కదా, ఇంకా చూడరా నీ దగ్గర బ్లేడ్ ఉంది, నీ సంగతి ఏంటంటే మీడియా వాళ్ళకి చూపెట్టచ్చు కదా బ్లేడ్లతో సహా వాళ్ళను. మరి అలా ఎందుకు చేయడం లేదు? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు కదా, ఇది మామూలు విషయం కాదు కదా బ్లేడ్లతో తొక్కేయడం అనేది. అందువల్ల ఈ బ్లేడ్లతో కోస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. రియాలిటీలో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, చూపెట్టగలగాలి, లేదు పోలీస్ కేసు అయినా పెట్టగలగాలి. వాళ్ళని పార్టీ కార్యకర్తలు పట్టుకొని జనం ముందట కొట్టాలి కదా. ఎందుకంటే తమ నాయకునిపై బ్లేడ్లతో వస్తున్న వారిని జనసేన వాళ్ళు ఎందుకు ఉండాలి? సో ఇమీడియట్ లేయర్స్ ఏవైనా కూడా మా పార్టీ వాళ్ళే ఉంటారు కదా, బయట వాళ్ళకి అసలు అవకాశం కూడా ఉండదు కదా. బయట వాళ్ళకి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. నిజమే అయితే చాలా ప్రమాదకరంగా మన లైటర్ వేళ్ళే తీసుకోవాల్సిన అంశం కాదు. నాయకుని భద్రతకు సంబంధించిన అంశం మన గతంలో అనుభవాలకు కూడా ఉన్నాయి, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందువల్ల డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ వెరీ సీరియస్. కానీ దానికి కావలసినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, దానికి కావాల్సిన సీరియస్నెస్ మాత్రం జనసేన కూడా చూపాలి. లేకపోతే ఇది ఏముంది పొలిటికల్గా ఏదో సానుభూతి కొరకు అన్నాడు అని కొట్టిపారేసేటువంటి అవకాశమే ఎక్కువ ఉంటుంది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న పార్టీల అధినేతలు మీద కేసులు చూస్తూ ఉంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయడం లేదు? 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా దేశంలో ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు బెయిల్ మీద లేడు కదా అనే అనుమానం కలుగుతోంది సార్. దీన్నే ప్రతిపక్షాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు ఈ జాప్యం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. అసలు ఎందుకు ఇది తాత్సారం జరుగుతోంది? జాప్యము ఎందుకు జరుగుతున్నాయి కాదు, మీరు ఆ వార్తలో పూర్తిగా చదివితే ఇంకో ప్రశ్న కూడా వేసింది. మేము అఫిడవిట్ వేయమన్నా కూడా సిబిఐ ఎందుకు అఫిడవిట్ వేయలేదు అని చాలా కీలకమైన. సిబిఐ ఏంటి? కేంద్ర ప్రభుత్వం పైకి ఎంత స్వయం ప్రతిపత్తి చెప్పినా మనందరికీ తెలుసు, మరి కేంద్ర ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని. మరి వాళ్ళు ఎందుకు అఫిడవిట్ వేయలేదు? సుప్రీంకోర్టు అడిగింది. ఆ వార్త లోపల ఉన్న అంశం అది. సుప్రీం అఫిడవిట్ వేయమన్నా కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారు అని. సో అంటే సిబిఐ దీన్ని సాగతీస్తుంది అని క్లియర్గా సుప్రీంకోర్టు అన్నట్లుగా చెప్తున్న వ్యాఖ్యలు బట్టే కనబడుతుంది కదా. సో ఆ సాగతీస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది అక్కడ. ఎందుకు సాగతీస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. మీరు దేశంలో సిబిఐ, ఈడీ, కేంద్ర సంస్థల కేసులు లిస్టు తీయండి. ఎవరు జైల్లో ఉన్నారు, ఎవరు జైలు బయట ఉన్నారు, ఎవరిపైన కేసులు ముందుకు పోతున్నాయి, ఎవరిపైన కేసులు ఆగినాయి. మీరు సిబిఐ, ఈడీ ఉన్న కేసులు మొదలు పెడతాం మనం. సో జగన్మోహన్ రెడ్డి కేసులు కదలిక లేదు. చంద్రబాబు నాయుడు పైన కూడా ఈడీ కేసు ఏదో ఉంది, అది కూడా ఇప్పుడు ఏం కదలిక ఉండదుగా. సో అలాగే మీకు అస్సాం, ఆంధ్రప్రదేశ్ తర్వాత అస్సాం, హేమంత్ బిశ్వా శర్మ కదలిక లేదు. ఆయన ఎవరు? బీజేపీ ముఖ్యమంత్రి. తర్వాత మీకు ఢిల్లీ, మీకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆప్ నేతలు వాళ్ళని ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇక ఇలా మీరు లిస్టు చెప్పుకుంటూ పోండి. అజిత్ పవార్, ఆయన మీద కేసులు ఏమీ కదలిక ఉండదు, ఆయన బీజేపీలో ఉన్నాడు. అలాగే శివసేన, ఏక్నాథ్ షిందే వర్గం ఎమ్మెల్యేలు, వాళ్ళపైన ఈడీ, సిబిఐ కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద ఏం కదలిక లేదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో ఉన్నారు. అశోక్ చౌహాన్, ఆయన పైన సిబిఐ కేసు ఉంది, ఇంతవరకు ఏం కదలికలు కూడా లేదు. ఆదర్శ్ సొసైటీ, ఆయన ఈ మధ్యన బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యాడు. బీజేపీకి ఇప్పుడు మహారాష్ట్రలో స్టార్ క్యాంపెయినర్. శువేందు అధికారి, ఆయన బీజేపీలో చేరి తృణమూల్ నేతగా, ప్రతిపక్ష నేతగా బీజేపీ తరఫున ఉన్నాడు. ఆయన మీద కేసులు కదలికలేవు. ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే ఎవరిపైన కేసులు కదలికలేవు? ఏదో వాళ్ళు బీజేపీతో ఉండాలి, లేదా బీజేపీలో చేరాలి, ఎన్డీఏలో ఉండాలి, వాళ్ళ మీద కదలికలేదు. మరి జగన్ ఎన్డీఏలో లేడు, అయినా కూడా కేసులు కదలికలేదంటే అదే హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నాడు. లిస్టులు మీకు ఒక్కొక్కరు కనబడుతున్నారు కదా. సో అందువల్ల క్లియర్గా అస్మదీయులు ఎవరు, తస్మదీయులు ఎవరు కనబడుతున్నారు. అస్మదీయుల పైన కేసులు కదలిక ఉండవు, తస్మదీయుల పైన కేసులు ఉరుకులు పరుగులు తీస్తాయి. తస్మదీయులు జైల్లో ఉంటారు, అస్మదీయులు బయట ఉంటారు. ఇది కళ్ళ ముందు జరుగుతున్న పరిణామం. ఒక్కటి కాదు, రెండు కాదు, మీరు ఏ స్టేట్ తీసుకున్నా అదే కనబడుతుంది కదా. అందువల్ల ఎవరు అస్మదీయుడు, ఎవరు తస్మదీయుడు సిబిఐ, ఈడీ కేసులు చూస్తేనే అర్థమైపోతుంది. వేరే ఏది అవసరం లేదు మనకు. సో సిబిఐ, ఈడీ కేసులు చూస్తే తస్మదీయుడు ఎవడా, తస్మదీయుడు ఎవడా, భవిష్యత్తులో అస్మదీయుడు ఎవరు కాబోతున్నాడో కూడా అర్థమవుతుంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్న సాన్నిధ్యమే
ఈ కేసులకు కదలిక లేదన్నారు క్లియర్గా కనబడుతుంది కదా. లేకపోతే గతంలో 2019 ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇటీవల అవిశ్వాస తీర్మానం పైన బీజేపీకి అనుకూలంగా ఓటేశారు? మీరు పార్లమెంట్ సాక్షిగా ఎన్డీఏలో లేకపోయినా, ఎన్డీఏలో చేరాలన్న ఆలోచన కూడా లేకపోయినా, తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో కలుస్తున్నా స్టిల్ బీజేపీకి అనుకూలంగా ఓటేశారు అవిశ్వాస తీర్మానం. ఇలా ఎవరైనా ఓటేస్తారా? మీరు తెలుగుదేశం పార్టీ కూడా అప్పటికి ఎన్డీఏ లేదు, వాళ్ళు కూడా అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. పార్లమెంట్లో టీడీపీ వైసీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొట్లాడుకుంటారు కానీ అంటే అర్థమైంది ఇద్దరు కూడా మిత్రులే కదా బీజేపీకి. సో టీడీపీ అఫీషియల్గా పొత్తులో ఉంది, జగన్మోహన్ రెడ్డి అన్అఫీషియల్గా అండర్స్టాండింగ్లో ఉన్నాడు. అందుకే మీకు మోడీ చిలకలూరుపేట వస్తే ఒక్క మాట మాట్లాడాడు జగన్ పైన, ఒక్క మాట అనేది ఒక విమర్శించాడు మీకు. అందుకే రఘురామకృష్ణరాజుకు సీట్ రాదు, క్లియర్గా కనబడుతున్నాయి కదండి ఇక్కడ. సో మీకు ఇంతకన్నా ఏం కావాల్సి ఉంటుంది ఇంకా? సో అందువల్ల అందరికీ తెలుసు ఇది. ఎందుకంటే ఇప్పుడే కాదు తర్వాత కూడా జగన్ అవసరం ఉంది. ఎన్డీఏలో రేపు తెలుగుదేశంతో పొత్తున్న లోక్సభ సభ్యులు వస్తారు, లోక్సభ సభ్యులు ఎలాగో వస్తారు, వైసీపీ తరఫున గెలిచినా బీజేపీకి మద్దతే కదా. కానీ రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. తెలుగుదేశం పార్టీకి ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. రాజ్యసభలోనే బీజేపీకి తక్కువ ఉన్నారు. అందువల్ల జగన్ అవసరం 2024 తర్వాత కూడా బీజేపీకి ఉంటుంది. సో అందువల్ల ఇప్పటిదాకా ఈ 5 ఏళ్ళుగా రాజ్యసభలో పూర్తిగా అండగా ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్. అందువల్ల టీడీపీకితో పొత్తు ఉన్నా మీకు జగన్మోహన్ రెడ్డి పట్ల మోడీ బీజేపీకి అనుకూలంగానే ఉంటుంది, ఉంటుంది కూడా, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, టీడీపీకి ఒక్కరు లేరు. అందువల్ల టీడీపీ ఎంచుకోవాలి. జగన్ పట్ల సానుకూలత ఉండి జగన్కి అన్ని రకాల సహకరిస్తున్న పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారో టీడీపీ తెలుసుకోవాలి తప్ప దానికి ఆన్సర్ ఏముంటుంది తెలియదా టీడీపీకి. టీడీపీ వాళ్ళే టీవీలలో విమర్శించారు కదా జగన్మోహన్ రెడ్డి బీజేపీ సహకారంతో ఇవన్నీ చేస్తున్నాడని. ఇప్పుడు వాళ్ళు కలిశారు తప్ప. అందువల్ల జగన్మోహన్ రెడ్డితో బీజేపీకి పరోక్షంగా స్నేహ సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు, కళ్ళ ముందు కనబడుతున్న అంశం కదా. లేకపోతే 10 ఏళ్ల పాటు సిబిఐ ఈడీ కేసులు ఎందుకు కదలవు? పిఎంఎల్ఏ కేసులు మనకు తెలుసు కదా, పిఎంఎల్ఏ కేసులో బెయిల్ రావడం కూడా కష్టం కదా.